వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ పంచాయతీ బంగారమ్మపేట గ్రామంలో రామాలయ పునర్నిర్మాణం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ సందర్భంగా శనివారం, ఆదివారం ఉదయం గణపతి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతను సీతారాముల వారిని గ్రామంలో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా జరిపించారు. నూతన ఆలయ నిర్మాణం కోసం ఊర్లో వారందరూ అక్క చెల్లెలను, తోబుట్టువులను, ఆడపడుచులను పిలిచి హారతి నైవేద్యాలు జరిపించారు. అర్చకులు ర్యాలీ బావిన్ నారాయణ శేఖర్ శర్మ ఆధ్వర్యంలో సాయంత్రం సీతారాముల పవలింపు సేవ, చతుర్వే స్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, గోపూజ, మండవ ఆరాధన, శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం భారీ అన్న సమరాధన జరుగుతుందని, వేలాది మంది భక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టిసీమ సర్పంచ్ సుబ్బరావు, శ్రీరామచంద్రమూర్తి, నవుడు నాగేశ్వరరావు, రెడ్డి మురళి, కరి వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయ జయ రామ జయ రామ జయ జయ అలాగా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 నారాయణ కేంద్రమధారయా వనమాలి రాధా రమణ గిరిధా